సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని గజ్వేల్ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత సహకార సంఘం ముందు వినాయక మండపంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్ మరియు సంఘం మాజీ అధ్యక్షులు గౌడ్పల్లి శ్రీనివాస్, తలకొక్కుల దుర్గాప్రసాద్లు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున సాధనా సూరుల నాటక ప్రదర్శన అనే కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేపు గురువారం మధ్యాహ్నం మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, అలాగే సాయంత్రం 6 గంటలకు పెండం రాధాకృష్ణ అండ్ బ్రదర్స్ వాళ్ళ అమ్మనాన్న జ్ఞాపకార్థం సాధనా సూరుల ఇంద్రజాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులందరూ మరియు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై అన్న ప్రసాద వితరణ అనంతరం సాధనా సూరుల ఇంద్రజాల ప్రదర్శన ఉంటుంది కాబట్టి అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాగరాజు, నేత గాడిపల్లి బాలరాం, పాసికంటి శ్రీనివాస్, వడ్డేపల్లి నరసింహులు, ఆడెపు బాలచంద్రం, మహేందర్, దేవసానికి పోషెట్టి, సంఘం యోజన సంఘం సభ్యులు, సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు గురువారం మధ్యాహ్నం 1 గంటలకు మన మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారి అన్నదాన కార్యక్రమం కలదు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు మన సాధనాసుల కళా ప్రదర్శన కలదు. కావున మన పద్మశాలి కులస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుచున్నాం. పద్మశాలి సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు చేనేత సహకార సంఘం భవనం ముందు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు మరియు సాయంత్రం భజన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇటు కార్యక్రమంలో భాగంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదన వితరణ ఉంటుంది. అట్టి అన్నప్రసాదన వితరణ దాత మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ గాడిపల్లి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. మరియు సాయంత్రం 6 గంటలకు సాధనా సూరుల కళా ప్రదర్శన చల్లూరు బృందం, కరీంనగర్ బృందం వారు విన్యాసాలతో, ఇంద్రజాల ప్రదర్శనతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మంచి మెజిషియన్లు ఏ పార్టీ స్థాయిలో చేస్తారో వారికి ధీటుగా ఒక 20 మంది మెజిషియన్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారో వాళ్ళు ఒకే వేదికపై రకరకాల విన్యాసాలతో ప్రేక్షకులను అలరిస్తారు. కావున గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ నా యొక్క విన్నపము, రేపు జరిగే కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మశాలి సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. గజ్వేల్ సహకార సంఘం ప్రక్కన వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. పద్మశాలీలు వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఘనంగా వైభవంగా మన యూత్ అలాగే పద్మశాలి సంఘం వాళ్ళందరం కలిసి అతి వైభవంగా రోజు పూజలతోటి బ్రాహ్మణోత్తముల మంత్రాలతో వైభవంగా రోజు పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం కూడా పూజలు ఉంటాయి. అలాగే రేపు గురువారం నాడు గాడిపల్లి భాస్కర్ గారు, మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు అన్నప్రసాదము వితరణ చేస్తున్నాడు. అతను మధ్యాహ్నము 1 గంటకు అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. అలాగే సాయంత్రం 7 గంటలకు మన సాధనాసులు వాళ్ళ ప్రదర్శన ఉంటుంది. వాళ్ళ ప్రదర్శన తిలకించవలసిందే కానీ మాటల్లో చెప్పలేము. వాళ్ళు చేసే మాయలు వాళ్ళు ఎంతో ప్రజలను ఆకట్టుకుంటాయి కాబట్టి అది మనం చూసి తరించవలసిందే కానీ మనము మాటల్లో చెప్పలేంది. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఆ ప్రదర్శనను తిలకించాలని, ఆనందించాలని నేను కోరుతున్నాను. జై మార్కండేయ. జై మార్కండేయ. పద్మశాలి బాంధవులందరికీ నమస్కారం. నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి అధ్యక్షుడు శ్రీ దేవులపల్లి రాజారాం గారి ఆధ్వర్యంలో మరియు నూతనంగా ఎన్నుకోబడిన యోజన సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో దినదినాభివృద్ధిగా కుల సంఘం ఐక్యతతో గత 6-7 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులను బ్రహ్మాండంగా జరుపుతున్నాము. ముందుండి యోజన సంఘం వారు దీన్ని నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు ఈరోజు పూజా కార్యక్రమం ఉదయము నరసింహులు గారి కుమారులతో పూజ జరిపించబడింది. ఇవాళ
ఐదవ రోజు బ్రహ్మాండంగా పూజా విధానం జరిగింది. మరియు సాయంత్రం పూట అల్పాహారము, తీర్థప్రసాదాలు, భక్తులు అధిక సంతోషంగా వచ్చి దర్శించుకుంటున్నారు వినాయకుడిని. రేపు జరిగే కార్యక్రమము మధ్యాహ్నము మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారిచే అన్నదాన ప్రసాద వితరణ గలదు. సాయంత్రం పెండెం రాధాకృష్ణ అమ్మా నాన్న జ్ఞాపకార్థం సాధనాసురుల కార్యక్రమం గలదు. అది ఇంద్రజాల మహేంద్రజాల విద్యలుతో వాళ్ళు అందరినీ బాగా ఆకట్టుకుంటారు. దయచేసి కుల బాంధవులైన గజ్వేల్ పట్టణ ప్రజలందరూ దీన్ని తప్పకుండా వీక్షించగలరు. ఎందుకంటే మా కుల బాంధవులు వాళ్ళు కులస్తులైతే వాళ్ళు ప్రదర్శనలు ఇస్తారు. ఈ ప్రదర్శన మీరు ఎక్కడా చూడలేరు, ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని తప్పకుండా మీరు వచ్చి అందరూ చూడగలరని మనవి. జై పద్మశాలి, జై